99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మూడవ తెలంగాణ శాసనసభ ప్రసారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్. ప్రత్యక్ష ప్రసారం. ఢిల్లీలో జరిగిన సిఐఐ తర్వాత బడ్జెట్ సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. యూనియన్ బడ్జెట్ 2024. ఎవరైనా జగన్ ను ఫాలో కావాల్సిందే. భూ రిజర్వేపై యూ టర్న్ తీసుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం. అంబటి రాంబాబు మాజీ మంత్రి. డీటెయిల్స్ చూస్తే 10 నెలలు కూడా పూర్తి కాని తమ పాలనపై కేటీఆర్ వందల ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య మాటల యుద్ధం సాగింది. తనకిచ్చిన హమయాని సభను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ వినియోగించుకోవడానికి చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అనుభవాలు మీకున్నాయని, ప్రజల అనుభవాలు ప్రజలకు ఉన్నాయని, అందుకే ఆ ప్రజలే తమకు అధికారం కట్టబెట్టారన్నారు. ఎయిర్పోర్ట్ వరకు MMTS పొడిగిస్తామని కేంద్రం చెబితే కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించారు. వారికి చేసే సూచన ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. మీ అనుభవాలు మీకున్నాయి. మీ వల్ల ప్రజలకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ ప్రజల అనుభవాల మేరకే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు ఏలిన మీరు 10 నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వం మీద కొన్ని వందల ఆరోపణలు చేస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదు. అది మీ విజ్ఞత, మీ అవగాహన. అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి, బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పిండ్రు. నాకేం అభ్యంతరం లేదు. చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినామన్నారు. 2017-18లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట, అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? తమరి ద్వారా వారిని నేను ఏమడగదలుచుకున్నా అంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిందా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా? ఓసారి రికార్డు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని యువత చెప్పినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర జీడీపీ ఇన్నోవేషన్ పెట్టుబడులను పెంపొందించడం, సామాజిక ఆర్థిక దృక్పథంలో ఉపాధిని ప్రోత్సహించడం వంటి విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముద్రించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే రాజకీయాల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణను క్యాన్సర్ ఎయిడ్స్ పేషెంట్ అని పిలుస్తూ 10 ఏళ్ల రాష్ట్ర అభివృద్ధిని చిన్నబుచ్చడం బాధాకరం. మీరు పురావస్తు పరిశోధక శాఖ కదా చదివినట్టు చదువుతానే ఉన్నారు 10 ఏళ్ళు. సో మాకు కూడా తప్పదు కదా సార్. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు భట్టి విక్రమార్క గారిని నేను అభినందిస్తున్నాను సార్. ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. చక్కటి బడ్జెట్ పెట్టామని వారు చెప్పారు. సంతోషం అధ్యక్ష. వారు మరింత ఉన్నతిని సాధించాలని తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని, ఆ ఆశీర్వాదాన్ని కొడివాలని మనసారా కోరుకుంటాం. మీరంటే ఆ గౌరవం ఉంది. మీరు ఇక్కడ కూడా చక్కగా అప్రాప్రియేషన్లో గతంలో కూడా మాట్లాడారు. కాబట్టి వారికి అభినందనలు.
అధ్యక్ష, ఇప్పుడు 10 ఏళ్ల ముందు పరిస్థితుల్లో నేను ఊరికే అనలేదు సార్, ఎవరి మీద విమర్శ చేయాలని కూడా చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు. 10 ఏళ్ల నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జూన్ 2014లో ఒక పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో ఆనాడు, ఒక అనిశ్చిత పరిస్థితి ఎట్లా ఉంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఒక కట్టెబట్టుకొని అసలు రాష్ట్రంలో కరెంటే ఉండదు, తెలంగాణలో మీరు దివాలా తీసిపోతారు, అసలు మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని అవతలున్నాయి, మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటూ దివాలా మొత్తం చీకట్లతో నిండిపోతుంది అనే విధంగా వారు మాట్లాడారు. ఇంకా కొంతమంది పెద్దలైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులే రావు, ఉన్న పెట్టుబడులే పోతాయి, కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణకి అనే కొంతమంది ఆ ధోరణిలో మాట్లాడినారు. తర్వాత శాంతి భద్రతల విషయంలో కూడా చాలామంది మాట్లాడారు. ఆంధ్ర తెలంగాణ గొడవలు అవుతాయని, హిందూ ముస్లిం గొడవలు అవుతాయని, తిరిగి నక్సలైట్ల రాజ్యం వస్తుందని, రకరకాలుగా అసలు